వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. అదేదో సామెతల మౌనంగా ఉన్న పోలీసులను రెచ్చగొట్టి మరీ బడితి పూజ చేయించుకునేలా రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు చేస్తూ కాలం గడుపుతున్నారు. 4-5 రోజుల్లోనే 9 కేసులు నమోదైనప్పటికీ ఇప్పటి వరకు పోలీసులు తన ఆఫీసులో కాలు పెట్టలేదని, పోలీసులు తన కోసం వెతుకుతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం నగరం ఎస్సీ సంక్షేమ గురుకుల హాస్టల్లో సీనియర్ జూనియర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలతో ఒకరిపై మరొకరు దాడులకు తెగబడ్డారు. ఘర్షణలకు పాల్పడిన వారిని టీమిండియా క్రికెటర్లంతా గురువారం నాడు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాన్ బెర్రాలోని ఆస్ట్రేలియన్ పార్లమెంట్ హౌస్ లో భారత క్రికెటర్లకు విందు ఏర్పాటు చేశారు. ఆల్బనీస్ టీమిండియా క్రికెటర్లందరితో కరచాలనం చేసి కాసేపు ముచ్చటించారు. అనంతరం భారత జట్టు మొత్తం ఆల్బనీస్ తో సెల్ఫీ తీసుకున్నారు. కాగా భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. Good turning. Thank you. Bloody hell. As if we weren't suffering enough at that point. That was just, Always got to add some spice to it. well, Indian, Hey. Ravindra Jadeja. Hey, how are you? Ashwin. Hey, how are you? సమాచార చట్టం మాజీ కమిషనర్ విజయ్ బాబుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 50,000 రూపాయల జరిమానా విధించింది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఆర్టీఐ కమిషనర్ గా, వైసీపీ హయాంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా కేబినెట్ హోదా పొందిన విజయ్ బాబు అందుకు కృతజ్ఞతగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అసభ్య కలందీరుల కోసం న్యాయ పోరాటానికి దిగి సోషల్ మీడియా పోస్టులు పెట్టినోళ్లను అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ కోర్టులో వ్యాజ్యం వేశారంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి జరిమానా విధించింది. తమ హక్కులు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో పోస్టులు ఎలా పెడతారని ప్రశ్నించిన ధర్మాసనం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ప్రబుద్ధులు ఖరీదైన ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజులు వాడుతున్నారని, అలాంటి వారి తరపున పిల్ వేయాల్సిన అవసరమేమిటని ప్రశ్నించింది. సమాజంలో తమ బాధను చెప్పుకోలేని వారి కోసం వేయాల్సిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ప్రయోజనానికి వేశారని ధర్మాసనం గుర్తించింది. సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారని, సోషల్ మీడియాను ఇష్టానుసారం వినియోగించుకుంటే న్యాయపరంగా అది నేరమేనని స్పష్టం చేస్తూ కిరాయి మూకలుగా పనిచేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగం చేసేవారిని శిక్షించాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం 9 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి ట్రింకోమలికి 240 కిలోమీటర్ల దూరంలో, నాగపట్నానికి 330 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 390 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతూ రేపు ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఇవాళ రేపు దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోడంకి కూర్మనాథ్ తెలిపారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. వర్ష ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్టాలిన్ కోరారు. వర్షాల నేపథ్యంలో తిరుచి, నాగపట్నం, తంజావూర్, తిరువూర్ తదితర ప్రాంతాల్లో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 29 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.